ప్రపంచంలోనే అతి పురాతనమైంది హిందూ సంస్కృతి. సామాజిక సమరత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైందని మన హిందూ సంస్కృతి, సనాతన ధర్మాన్ని, దీని పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సామాజిక సమరత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఉగాది ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ, మన ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను పూర్తిగా తెలుసుకోకుండా విదేశీ సంస్కృతి మోజులో పడి మన జీవితాలను, దేశాన్ని పతన వ్యవస్థలోకి తీసుకువెళ్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి తరం యువతకు మన పూర్వీకులు సంస్కృతి వైభవాన్ని తెలపాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఒకప్పుడు అమ్మ ఒడి, బడి, గుడి సంస్కార కేంద్రాలుగా ఉండేవని, నేడు అవి పతనం కావడం వల్లే నేటి ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. మనదైన కుటుంబ వ్యవస్థను, పర్యావరణాన్ని కాపాడుకుంటూ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నట్టయితే భారత్ రాబోయే రోజులలో విశ్వగురువుగా అవతరిస్తుందని, ఈ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ పచ్చునూరి ప్రవీణ్ చంద్ర, ఆర్ఎస్ఎస్ విభాగ్ జిల్లా నగర సంచాలకులు డాక్టర్ భీమ్నాథ్ శంకర్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి, జిడిగ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా రమ్మని చెప్పారు, అంతే కదండి. చేతులు ఎత్తండి. నేను పిల్లలతో వచ్చాను. పిల్లలు చేతులు ఎత్తండి, పిల్లలు చేతులు ఎత్తండి, పిల్లలు మీరు దించండి, మీరు కావాలి. పిల్లలు నిలబడండి, ఉన్న చోట నిలబడండి, అందరు పిల్లలు నిలబడండి. అక్కడ హిందుత్వాన్ని, హిందూ సిద్ధాంతాన్ని తీసుకెళ్తుంది. కాబట్టి మన యొక్క సంఘం ముసలిదైందా? ముసలిది కాదే, నవయవ్వన సంఘం. ఇది నవయవ్వన సంఘం. ఇక్కడ నవయవ్వన ఉత్సాహంతో నడుస్తున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. అవసరాలు నిండినటువంటి సంస్థ ప్రపంచంలో ఇంత వేగంగా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి, సంఘటన ప్రపంచంలో లేదు. ఒక రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మాత్రమే, గ్రూపులు లేకుండా, విభజన కాకుండా ప్రపంచంలో అత్యంత విస్తరణతో జరుగుతూ నడుస్తున్నటువంటి సంఘము రాష్ట్రీయ స్వయం సేవక సంఘం. ఇక్కడ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క మూలమైనటువంటి సిద్ధాంతం ఏంటి అంటే, హిందువుల్ని సంఘటితపరచడం. దేశంలో ఉండేటువంటి హిందువులందరినీ ఏకతాటిపై నడిపించడం కోసం, వాళ్ళందరిలో దేశభక్తి, దైవభక్తి, సమాజ నిష్ట, సేవ, త్యాగభావాలు నింపడం కోసం పనిచేస్తున్నటువంటి సంఘం. అట్లా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజున సంఘము దేశమంతా ఈ రోజున ఉగాది కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ ఉగాది కార్యక్రమంలో మనము ఈ తెలుగు సంవత్సరం మనం పేరు చెప్పాం, అట్లాగే ఇంగ్లీష్ సంవత్సరం కూడా తెలుసు మనకి. కానీ యుగాలు ఉంటాయి, యుగాలు. కాబట్టి ఈ యుగము ఈ ఆడపిల్లలు చెప్పాలి. ఆడపిల్లలు ఈ యుగము పేరేంటి? ఏ యుగము? ఆడపిల్లలు మాత్రమే చెప్పాలి. ఆడపిల్లలు, మీరు ఆడపిల్లలు కాదనుకుంటే మీరు చెప్పాలి. ఆడపిల్లలు చెప్పాలి. ఈ యుగము పేరేంటి? ఈ యుగము కలియుగము కంటే ముందు అంటే వెనుకకున్నటువంటి యుగము. ఏ యుగము? ద్వాపర యుగము. ద్వాపర యుగము కంటే వెనుక ఉన్న యుగం ఏది? త్రేతాయుగము. త్రేతాయుగం కంటే వెనుక ఉన్న యుగం ఏది? సత్యయుగము, కృతయుగము. ఇవి 4 యుగాలు కలిసి మహాయుగము. ఏ యుగము? మహాయుగం. ఈ మహాయుగంలో మనము 28వ మహాయుగంలో మనం ఉన్నాం. ఎన్నో యుగంలో ఉన్నాం మనం? 28వ మహాయుగంలో మనం ఉన్నాం. అవునా? రేపు చైత్రం నిజమే, కానీ రేపు మొదటి దినం ప్రారంభమవుతుంది, మొదటి రోజు. ఆ మొదటి రోజును ఏమంటారు? మగవాళ్ళు ఎవరైనా చెప్పచ్చు. చేతులు ఎత్తాలి చెప్పాలి. ఎంత ఫాస్టర్ అండి. మొదటి రోజు, చైత్రం యొక్క మొదటి రోజు పాడ్యమి. మొదటి రోజు పాడ్యమి. జనవరిలో మొదటి రోజు 1, కానీ చైత్రములో మొదటి రోజు పాడ్యమి. రేపు పాడ్యమి ప్రారంభమవుతుంది. అట్లాగే మన సంవత్సరాన్ని 2గా విభజించాలి, దక్షిణాయనం, ఉత్తరాయణం. ఇది ఏ ఆయనం? ఏమండి? ఉత్తరాయణం. కాబట్టి ఉత్తరాయణంలో మనకి పాడ్యమి రోజు చైత్రము రేపు ప్రారంభమవుతుంది. కాబట్టి ఉగాది. కాబట్టి ఈ యుగం ఏ యుగము? కలియుగము. ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ కలియుగము ఇప్పుడు 2025 అంటే ఏంటి? యేసుక్రీస్తు పుట్టిన
పుట్టినప్పటి నుంచి 2025 సంవత్సరాలు అయింది ఇప్పటివరకు. అంటే 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టాడు. కానీ కలియుగం ఎప్పుడు ప్రారంభమైంది? ఎన్ని సంవత్సరాలు? ఈ కలియుగము ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది ఎన్నో సంవత్సరం చెప్పగలరా? ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా చెప్పచ్చు, మహిళలు పురుషులు ఎవరైనా చేతులెత్తండి చెప్పండి. కలియుగము ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది? యేసుక్రీస్తు పెట్టి 2025 సంవత్సరాలు అయింది. కానీ చెప్పండి గట్టిగా. 5,000 అందరు చెప్పండి. 127 అంటే మన కలియుగము ప్రారంభమై 5,127 సంవత్సరాలు అయింది. అంటే క్రీస్తు పుట్టక ముందే, ఏమండి, క్రీస్తు పుట్టక ముందే, యేసుక్రీస్తు రాకముందే, క్రైస్తవ మతం లేకముందే ప్రపంచంలో కలియుగము ప్రారంభమై ఎన్ని సంవత్సరాలు అయింది? 5,127 సంవత్సరాలు. అంటే 5,127 అనేది ఎక్కడి నుంచి ప్రారంభము అంటే శ్రీకృష్ణుడు పేరు విన్నారా మీరందరూ? శ్రీకృష్ణుడు, ఆ శ్రీకృష్ణుడు నిర్యాణము అంటే శ్రీకృష్ణుడు మరణించిన, అంటే శ్రీకృష్ణుడు అవతారము చాలించిన తర్వాత ఆ రోజు నుంచి కలియుగం ప్రారంభం. మరి శ్రీకృష్ణుడు ఎప్పుడు చాలించాడు అంటే క్రీస్తుకు పూర్వము 3,107 ఆ సమయంలో ఆ యొక్క శ్రీకృష్ణుడు నిర్యాణము లేకపోతే శ్రీకృష్ణుడు అవతారము సమాప్తి అయిన తర్వాత కలియుగం ప్రారంభమైంది. ముందులా కాదా? ముందు ఇస్లాం మతం యొక్క సంవత్సరం 1524. అంటే 1524 సంవత్సరాల క్రితం ఇస్లాం మతం లేదు, 2025 సంవత్సరాల క్రితం క్రైస్తవ మతం లేదు. కానీ కలియుగం మాత్రం 5,127 సంవత్సరాల నుంచి ఆ విధంగా నడుస్తుంది. ఈ నడుస్తున్నటువంటి ఈ దేశంలో మనం ఇక్కడ అందరం కూర్చున్నాం. ఈ రోజున రేపు ఉగాది పండుగ మనందరం ఇళ్లలో చేసుకుంటాం. మన ఆచారాలు, మన పద్ధతులు అన్నీ మనం వ్యవహారికంగా చేసుకుంటాం. భగవంతుడు ప్రపంచంలో ఒక అత్యద్భుతమైనటువంటి, ఒక విశేషమైనటువంటి భూమిని మనకిచ్చాడు. అది భారత భూమి. భా అంటే జ్ఞానం, భా అంటే సంపద, భా అంటే సస్యశ్యామ. ప్రపంచంలో ఉండే వాళ్ళంతా మన దేశానికి వచ్చి జ్ఞానాన్ని నేర్చుకున్నారు. తక్షశిల విశ్వవిద్యాలయము, మిథిల విశ్వవిద్యాలయము, నలంద విశ్వవిద్యాలయము, ప్రపంచంలో అందరూ వచ్చి ఇక్కడ పాఠాలు నేర్చుకున్నారు. అట్లాగే ప్రపంచానికి మొట్టమొదటిసారి లెక్కలు నేర్పిన దేశం ఏది? మనదే. మనమే అందరికి లెక్కలు నేర్పాం. 1, 2, 3 తర్వాత 9 తర్వాత 10 ఉంటుంది చూసారా? 10. ఆ 10కి 1 పక్కన ఉండే 0 ప్రపంచంలో ఎవరికి తెలియదు. కానీ 0ని ప్రపంచానికి నేర్పిన ఆర్యభట్టుడు పుట్టినటువంటి దేశం. అట్లాగే మన దేశంలో చిన్న పాప ఆమె పేరు లీలావతి. ఏం పేరు? ఆ లీలావతి వాళ్ళ నాన్నని అడిగింది. ఏమని? నాన్న ఈ భూమి ఉందే, ఈ భూమిని ఎవరు మోస్తున్నారు? తాబేలు మోస్తుందా, పాము మోస్తుందా, ఎవరు మోస్తున్నారు అని అడిగాడు. అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడు. వాళ్ళ నాన్న పేరు భాస్కరాచార్యుడు. ఏం పేరు? వాళ్ళు చెప్పారు, పాప ఈ భూమిని పాము మోయట్లేదు, తాబేలు మోయట్లేదు, ఈ భూమి తన కక్షలో తానే తిరుగుతుంది. అంటే ఆ రోజున దుర్బిని లేదు, టెలిస్కోపులు లేవు, భూతద్దాలు లేవు. అయినప్పటికీ భూమి తన కక్షలో తాను తిరుగుతుందని తమ యొక్క తపస్సు ద్వారా, తన యొక్క ధ్యానము ద్వారా, మనోనేత్రము ద్వారా అంతరిక్షాన్ని చూసినటువంటి సైంటిస్టులు, ఋషులు, మునులు పుట్టినటువంటి దేశం మన భారతదేశం. మాత ఒక సద్గుణవంతుని ఆమె జన్మనిచ్చింది తన గర్భంలో. ఈ విధంగా తల్లిదండ్రుల యొక్క పాత్ర ఉందే, ఆ పాత్ర కుటుంబంలో చాలా ముఖ్యమైనదిగా మనకు కనిపిస్తుంది. అందుకోసమే ఇవాళ భారతదేశంలో మన కౌటుంబిక వ్యవస్థ చాలా ముఖ్యమైనది. ఇలాంటి కౌటుంబిక వ్యవస్థ కనుక భగ్నం అయిపోతే ఈ దేశం ప్రపంచంలో ఉండదు కాక. అందుకోసం ఏం చేస్తున్నారంటే ఈ తెలంగాణ ప్రాంతంలోనే ఒక 25,000 మంది మిగతా మతస్థులు మన హిందువుల యొక్క అమ్మాయిని ఎత్తుకుపోయి పెళ్ళాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికైనా తెలుసా ఈ విషయాలని? ఒక 25,000 మంది జీతాలు తీసుకుంటారు. ఒక్కొక్కరికి 25,000, 30,000, 40,000 జీతాలు వాళ్ళందరికీ.
వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? మన అమ్మాయిలు వెళ్ళే సాయిబాబా గుళ్ళకి, మన అమ్మాయిలు వెళ్ళేటువంటి స్కూళ్ళకి, కాలేజీలకి 8th 9th క్లాస్ సమయంలోనే ఆ పిల్లల పైన వలలు వేసి ఆ విధంగా పిల్లల్ని ఎత్తుకుపోతున్నారు. ఈ పిల్లలకి ఆ చిన్న వయసులో మేము చేస్తున్నది తప్ప గొప్ప తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకోసమే చాలా కుటుంబాల్లో, చాలా ఉన్నతమైనటువంటి వంశస్థుల కుటుంబాల్లో, అలాగే ఉన్నతమైన ధనిక కుటుంబాల్లో చాలా మంది ఆడపిల్లలు చదువుతూనే వెళ్ళిపోతున్నారు. రేపు పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తే ఆ పాప అమ్మా నాన్నల్ని కాదంటుంది. ఎవరి దగ్గరికి వెళ్తుంది? ఎర్రగా బుర్రగా ఎత్తుగా లావుగా సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, ఇంకేదో ఖాన్, డబ్బులు గిబ్బులు ఏదో పేర్లు పెట్టుకుని ఆకర్షించేటువంటి వాళ్ళ వెంట, ఆఫర్లు ఇచ్చే వాళ్ళ వెంట పరిగెత్తుతున్నటువంటి దుస్థితి సమాజంలో కనిపిస్తుంది. అందుకే ఆడపిల్లలకి మీరు చదువు చెప్తున్నారా ముఖ్యం కాదు, పాకెట్ మనీ ఇస్తున్నారా ముఖ్యం కాదు, గారాబంగా పెంచుతున్నారా ముఖ్యం కాదు. ఆ పిల్లలకి బాధ్యత కలిగినటువంటి ఒక వ్యవస్థ వైపు నెమ్మదిగా పిల్లల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం సుఖవంతమైన జీవితాన్ని కాదు, నేను కష్టపడ్డానండి ఇక మా పిల్లలు కష్టపడకూడదు అనుకుంటే ఆ కష్టము రేపు సంభవిస్తే వాళ్ళు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇంకేదో సుఖలాలసత కలిగినటువంటి వ్యక్తి వెంట వెళ్ళిపోతారు. అందుకోసమే మన కుటుంబంలో పిల్లల్ని గారాబంగా పెంచడం కంటే వాళ్ళని కష్టపడి పరిశ్రమ చేసేటువంటి వ్యవస్థ వైపు పిల్లల్ని తీసుకుపోవడం వల్ల సమాజంలో అవసరం. అందుకే మన కౌటుంబిక వ్యవస్థని మనం సక్రమంగా నడిపించుకోవాలి. పరమ పూజ్యులైన డాక్టర్జీ ఇదే ఆశించారు. ఏం ఆశించారు? తల్లి ఒడి, అలాగే బడి, గుడి, ఈ 3 కూడా ఏమి కావాలి? సంస్కార కేంద్రాలు కావాలని కోరుకున్నారు. కాబట్టి గుళ్ళో కూడా ఎవరైతే మనం ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరం అందులో మనం ప్రబంధకారులు, కార్యకారుల్లో ఉండొచ్చు, అందులో ధర్మకర్తలనే ఉండొచ్చు. కానీ ఆ దేవాలయం ప్రసాదం ఎంత ఘనంగా చేస్తుంది, ఏమంటే శ్రీరామనవమి పండుగ ఎంత బ్రహ్మాండంగా చేస్తుంది, అది ముఖ్యము కాదు. బట్ ఎక్కువ మంది వచ్చారా లేదా, ప్రసాదాలు అందరికి ఇచ్చారా లేదా, సర్వ బ్రహ్మాండంగా మంత్రాలు చదివారా లేదా, అంతకంటే ముఖ్యమైనది దేవాలయం కేంద్రంగా పిల్లలకి భగవద్గీత వచ్చునా కదా, భాగవతంలోని కథలు తెలుసా లేదా, రామాయణ ఇతిహాసంలోని మూలమైనటువంటి ఇతిహాసమైనటువంటి అంశాలు ఆ పిల్లలకు తెలుసా లేదా, ఆ యొక్క గుడి కేంద్రంగా ఒక 10 శ్లోకాలు పిల్లలకు చెప్పగలుగుతున్నామా లేదా, మన తెలుగులో ఉండేటువంటి నీతి వాక్యాలు, సూక్తులు పిల్లలకు తెలిసి చెప్పిస్తున్నామా లేదా. దేవాలయం దాని కేంద్రంగా సమాజంలో జరగాలి.